నగల పథకంలో అన్ని షోరూంలలో మంత్లీ అదే డబ్బునే తీసుకుంటున్నారు. కానీ స్కీమ్ ఆఖర్లో అధిక బంగారం ఇచ్చేది ఎవరు? అదే చూడాలి, అక్కడే కొనాలి. ఫ్రీ గిఫ్ట్లకి ఆశపడి బంగారంలో మోసపోకూడదు. లలిత ఫ్రీ అండ్ ఫ్లెక్సీ. తరుగే లేదు. మీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ని బంగారంగానో డబ్బులుగానో ఆదా చేసుకోవచ్చు. బంగారం ధర పెరిగినా మీకే లాభం, తగ్గినా మీకే లాభం. నా లవర్గా ఒక్కరోజు యాక్ట్ చేస్తారా? లుక్ మేడం, సొసైటీలో మా రేంజ్ ఏంటో తెలుసుకుని మాట్లాడు. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఎవరినో ఒకరిని తప్పకుండా పంపుతాడు. దుర్గా ఖాతాలో ఇంకొకడు బలి. కుదురుగా ఉన్నావనుకో ఒక్క పోటుతో చంపుతాం, గింజుకున్నావనుకో పొడిచి పొడిచి చంపుతాం. ఒక్కదానికి ఇంత పెద్ద ప్రాపర్టీ అవసరమా? ఆశ కాకపోతే మా అమ్మాయి కోసం కాదు మేడం. ముందు నోరు మూసుకొని బైక్ దిగు. ఈ బైక్ బ్యాక్ సీట్ నాది. ఉచ్చు బిగిస్తే సింహాన్ని కూడా బోన్లో వేయొచ్చు. ఉచ్చు రెడీ చేయి. ఈసారి నా కొడుకుని కొట్టి కొట్టి చంపుదాం. నువ్వు చూసింది చాలు, ఇక రా వెళ్దాం. 5 years బ్యాక్ వాడా బాగుంటుంది. రాత్రులు సీక్రెట్ గా ఏవో రాసలీలలు చేసుకునేవాడిని. మీటింగ్ అరేంజ్ చెయ్యి. అయ్యా మీకు దండం పెడతాను, నా మీద ఏం ప్లాన్ చేయకండి. అక్క మీకు ఇవ్వమండి. సార్ ఆకలేస్తుంది. తమరికి ఇంట్లో ఏం సరిపోతుందిలే. అసలే లేడీ ఆఫీసర్వి. ఆ పోటు పడితే పాడెక్కాల్సిందే. కనిపించని దైవం కంటే కనిపించే ఈ గురువు గొప్పవాడని. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు దుర్గా భవానీ. ఓకే, అంటే మీరు ఎంకరేజ్ చేస్తారా? అంటే సినిమాలు అంటే ఫస్ట్ నుండి తనకి ఇంట్రెస్టా? ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ అండి. ఓకే, ఇదే ఫస్ట్ టైమా తన మూవీలో నటించడం? నేను చేసిందండి చాలా. అంటే గతంలో ఏ మూవీలో చేశారు? ఈ సినిమా అంటే ఓకే అనిపించింది. ఓకే, మేము కూడా ఓకే అన్నాం. ఓకే, కానీ అమ్మ వెళ్ళని పాత్ర వస్తాం, వెళ్ళని పాత్ర చేస్తాం అమ్మ ఓకేనా అంటే మా ఓకే అమ్మ నీకైతే బాగా సూట్ అవుతుంది చెప్పాము. ఓకే. అంటే మీకు ఎలా అనిపించింది మీ కూతురు నటించడం? మా కూతురు అంటే మా కూతురుగా అనుకోలేదు, వెళ్ళని పాత్ర చూస్తాం ఉంది అనుకున్నాం. ఓకే, మీకు చాలా హ్యాపీ అనిపించిందా? హ్యాపీ, చాలా హ్యాపీ. అంటే జనరల్గాను మనం ఎంతో మంది మూవీస్ చూస్తూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము, కానీ ఎస్పెషల్లీ మన ఫ్యామిలీలో మన కూతురు స్వయంగా ఆ టీవీలో నటించినది, సారీ సినిమాలో నటించినంత ఫీల్ బాగుంటుంది కదా? చాలా ఫీల్ బాగుంది. ఆ మూమెంట్లో అయితే నేను కళ్ళ మీద వచ్చేసి మా బాబుని చూసి వెళ్ళని పాత్ర చూసి నా కూతురేనా అనుకున్నా. ఓకే, చాలా బాగుంది వెళ్ళని పాత్ర, చాలా బాగా యాక్ట్ చేసింది. ఓకే, సినిమా మొత్తం బాగుంది కూడా. ఫైనల్గా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చింది? ఆనందంగా ఉంది. ఓకే, హ్యాపీ. ఇంకా మా ఫ్యామిలీ కూడా ఆనందంగా ఉన్నారు. ఓకే, చాలా బాగుంది. వెళ్ళని పాత్ర సూపర్గా అంటే షూట్ అయిపోయింది. ఓకే, సూపర్ అండి. ముందు మా పాత్ర వస్తుంది, చాలా చాలా హ్యాపీగా సంతోషపడుతుంది. సూపర్. క్యారెక్టర్ పరంగా విలన్ క్యారెక్టర్ చాలా నచ్చింది. మీకు ఏం నచ్చింది మూవీలో? మూవీలో అంటే కొంచెం విలనిజం బాగా నచ్చింది. అండ్ ప్లస్
కొన్ని కొన్ని సీన్స్ నచ్చాయి. ఓకే, మూవీలో ఒక డైలాగ్ చెప్పండి మీకు ఏదైనా గుర్తుకొచ్చింది. సరిగ్గా ఉంటే ఒక పొడితే చంపుతా, లేదంటే పొడిచి పొడిచి చంపుతా. అవునా, చాలా బాగుందా? చాలా బాగుంది. ఓకే, రైట్. చాలా ఎంజాయ్ చేశారా? చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, అవునా? అంటే అక్క చేయడం ఫస్ట్ టైం కదా, చాలా బాగా చేసింది. అది కూడా విలన్ క్యారెక్టర్. ఫస్ట్ అనుకున్నాం బాగుంటుంది అని అనుకున్నాం, కాకపోతే అందరికన్నా బాగా చేసింది అక్క. విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా సూట్ అయింది అక్క అయితే విలన్ క్యారెక్టర్. బట్ ఆ పాత్రకు న్యాయం చేశారా? చాలా బాగా, అంటే బాగా ఎంజాయ్ చేస్తూ చూసాం మూవీ కూడా. సార్ వెంటితెర మీరు చూశారు కదా, నెక్స్ట్ ఎటువంటి పాత్రలో చూడాలనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే అక్కకి విలన్ క్యారెక్టర్ అయితే బాగా సూట్ అయింది కదా, నెక్స్ట్ కూడా ఇంకా బాగా అంటే పెద్ద మూవీస్లో ఛాన్స్ వచ్చి అక్క ఇంకా బాగా చేస్తే చూడాలని. అయితే చాలా బాగుంది. మూవీలో మెసేజ్ అంటే ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి పిల్లలకి చదివించుకునే దానికన్నా ఫ్రీ ఎడ్యుకేషన్ నాకు నచ్చింది. ఓకే, నెక్స్ట్ నుంచి అందులో విలన్ క్యారెక్టర్ బాగా సూట్ అయింది. ఓకే. ఇంకా హీరోయిన్ అంటే నాకు చెప్పిన ఏంటి మా మూవీ నేమ్ ఏంటి? ల్యాండ్ మాఫియా సో ఆ కాన్సెప్ట్ మీకు నచ్చిందా? నచ్చింది. అంటే సినిమాలో ఉన్న కాన్సెప్ట్ నచ్చింది. సినిమాలో ఉన్న కాన్సెప్ట్ నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బయట జరుగుతున్న మెసేజ్ కూడా ఇదే. మనం బయట ఏదైనా ప్లేస్ కొనుక్కున్నా కబ్జా చేస్తున్నారు కదా, అలాంటివి ఇంకా ఫ్యూచర్లో జరగకూడదు అనేదాని మెసేజ్ నాకు బాగా నచ్చింది. విలన్గా ఎలా చేసిందమ్మా? విలన్గా దుర్గా భవాని ల్యాండ్ మాఫియా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది, హైలైట్. భవాని అంటే ల్యాండ్ మాఫియా, కుదురుగా ఉంటే ఒక పొడితో చంపుతా, లేదంటే పొడిచి పొడిచి చంపుతా. విలన్ పాత్ర అయితే ఇంకా బాగుంది. కొత్త కొత్త. నా పేరు నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. సో నేను విశాఖ కళాసాగర్ సంస్థ ఫిల్మ్ యాక్టింగ్ సంస్థలో అప్పలరాజు గారి దగ్గర నేను యాక్టింగ్ అనేది నేర్చుకున్నాను. నాకు ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఆయన ద్వారా నేను యాక్టింగ్ నేర్చుకొని మూవీస్లోకి అనేది వెళ్ళడం జరిగింది. సో చాలా షార్ట్ ఫిలిమ్స్ తీశాను అండ్ మూవ్ ఆన్ అనే షార్ట్ ఫిలిమ్స్ 3 టైప్ ఆఫ్స్ తీశాను. సో ఫోక్ సాంగ్స్ తీశాను. బటర్ఫ్లై అన్న మూవీ కూడా తీశాను. అది కొంచెం సమ్ రీజన్స్ వల్ల రిలీజ్ అవ్వలేదు. నేను ఈ ల్యాండ్ మాఫియా అనే మూవీ లాస్ట్ ఇయర్ తీయడం జరిగిందండి. సో చాలా మంచి సొసైటీకి మంచి మెసేజ్ ఉన్న మూవీ ఇది ల్యాండ్ మాఫియా అనేది. సో అందులో నేను నెగిటివ్ రోల్ చేశాను, అంటే విలన్ క్యారెక్టర్లో నా నేమ్ దుర్గా భవాని. సో చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే నా క్యారెక్టర్కి న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. సో అక్కడ నాకు చాలామంది బాగా సపోర్ట్ చేశారండి. హీరో ప్రణయ్ గారు అండ్ మధుబాల అందరూ చాలా బాగా. డైరెక్టర్ పేరు గారు బాబు గారు అండి. ప్రణయ్ గారు హీరో విత్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశారు. ఎవరండి పేరు? ప్రణయ్ గారు, ప్రణయ్ నాథ. సో ఈ షూటింగ్ ఎక్కడ జరిగింది? షూటింగ్ ఒంగోలులో జరిగిందండి. షూటింగ్ ఒంగోలులో జరిగింది. 10 డేస్లో అయింది మొత్తం? 3 అంటే 1 month 4 daysలో షూట్ అయింది. సో ఆ షూట్లో కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తూ షూట్ చేసాం. మూవీ కూడా చాలా బాగా వచ్చింది. అంటే నేను అనుకున్నాను మూవీ చూసినంత వరకు ఓకే ఎలా ఉంటుందా ఏంటా అనుకున్నాను. బట్ చూసాక అనిపించింది ఓకే, అందరూ చాలా బాగా చేశారండి. చాలా బాగా చేశారు. మీ అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ ల్యాండ్ మాఫియా అండి. చాలా బాగుంది. అంటే ఈ నెగిటివ్ రోల్తో నాకు ఇంకా పైగా పెద్ద మూవీస్లో వస్తాయని నేను అనుకుంటున్నాను. వైజాగ్లో ఏ థియేటర్ ఇచ్చారు? అది వైజాగ్లో జగదంబ చిత్రాలయ ఐనాక్స్ థియేటర్లో ఇచ్చారు. సో బాగుందండి. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చూడాల్సిన మూవీ అండి. చాలా బాగుంది. సో ఏంటంటే ఇంకా మీ సపోర్టింగ్తో మీరు నన్ను ఇలానే ఆదరిస్తూ ఇలానే ఉంటే ఇంకా మళ్ళీ మంచి మూవీస్తో మీ ముందు నేను కనిపించాలని. అంటే నెగిటివ్ రోల్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాకుండా పూర్ పీపుల్స్ కూడా ఉచిత విద్య, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు ఏదైనా సరే ఉచిత విద్య అది కొంచెం మనకి బాగా క్వాలిటీగా చెప్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారు. కొంతమంది ఏంటంటే చదివించుకున్న వాళ్ళు ఉంటారు, చదివించుకోలేని వాళ్ళు ఉంటారు. సో చాలామంది పూర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలకు కూడా మంచి విద్య రావాలని అనేది ఈ మూవీలో కాన్సెప్ట్ అండి. నేను ఎంజాయ్ చేస్తూ చూసామండి. సో నాకు ఎంకరేజ్ చేసిన మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు మీడియా వాళ్ళు కూడా. ఇలానే నాకు వేరే అవకాశాలు వచ్చినా సరే నాకు ఇలానే సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.